చాక్లెట్ తయారీకి ప్రధాన ముడి వనరు కోకో. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేయబడుతోంది. పాక్షిక నీడలో పెరిగే ఈ పంట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేయబడుతూ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కోకోను సాగు చేయడానికి చాలామంది రైతులు ఉత్సాహం చూపుతున్నారు. కోకోలో అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభం నుంచే జాగ్రత్తలు పాటించాలి. మరి కోకో సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. కోకో సాగు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా గాలిలో తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోకో సాగు బాగా చేయవచ్చు. ముఖ్యంగా కోకో సాగుకు కావాల్సింది ఏంటంటే 50% సూర్యరశ్మి మాత్రమే. అంటే నీడ ఉన్న ప్రాంతాల్లో కోకోను బాగా సాగు చేసుకోవచ్చు. కోకోలో క్రైల్లో, ఫారెస్ట్రో, ట్రినిటారియో అనే 3 రకాలు ఉంటాయి. ట్రినిటారియో అనేది హైబ్రిడ్ రకం. దీన్ని నాటుకున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కోకో నాటడం విషయానికి వచ్చినట్లయితే ఎటు చూసినా 2.7 మీటర్ల దూరం ఉండేటట్లుగా మొక్కల్ని నాటుకోవచ్చు. దీనికోసం 60 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతు గల గుంతలను తీసుకొని ఆ గుంతలో ఒక 3 నుంచి 4 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటు ఒక 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మందు వేసి ఆ తర్వాత గుంతలో మట్టిని నింపుకొని ఈ మొక్కని చక్కగా నాటుకోవాలి. సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఒక 250 గ్రాముల యూరియా, అదేవిధంగా 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాంతోపాటు 180 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, ఈ మూడింటిని కూడా చెట్టు నుంచి 1.5-2 అడుగుల దూరంలో చల్లుకొని తేలికపాటి తడి ఇచ్చినట్లయితే మొక్క చక్కగా ఎరువుల్ని తీసుకొని మంచిగా కొత్త ఆకులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కోకో సాగులో ముఖ్యమైనది కొమ్మ కత్తిరింపులు. కొమ్మ కత్తిరింపులు ఎప్పుడు కూడా మనం కాయలు లేని సమయంలో చేసుకోవాలి. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలలో చేసుకున్నట్లయితే మనకి రాబోయే కాలంలో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా గొడుగు ఆకృతిలో వచ్చేటట్లు, అది కూడా 8-9 అడుగుల లోపు ఉండేటట్లు చూసుకున్నట్లయితే దిగుబడి చాలా బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కాయలు అనేవి మొదలు మీద వస్తుంటాయి కాబట్టి మొదలకు ఎలాంటి దెబ్బ తగలకుండా ఈ కత్తిరింపులు చేసుకుంటూ ఉండాలి. తర్వాత నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే వారం 10 రోజులకి ఒక తడి ఇవ్వగలిగినట్లయితే కోకోలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక పురుగులు, తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ పిండి నల్లి అనేది కోకోను అధికంగా ఆశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెల్లటి వెన్నముద్దల్లాగా కాయల మీద, కాయల కొనల మీద, అదేవిధంగా కాండం మీద చేరి రసం పీల్చడం వల్ల చిన్న చిన్న కాయలు లేదా పిందెలు రాలిపోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇవి రసం పీల్చి తేనె లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద చీమలు, నల్ల లేదా ఎర్ర చీమలు అనేవి కూడా ఆశించడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఉధృతి బాగా అధికంగా ఉన్నట్లయితే మాత్రం మనకి మార్కెట్లో లభించే ప్రొఫెనోఫ్లాస్ లాంటి మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు కూడా దొరుకుతుంది. ఇదైతే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 మందులతో పాటు వేప నూనె కూడా 1500 ppm కలిగిందైతే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పిండి నల్లిని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పిండి నల్లి గుడ్లు నేలలో, భూమి పాదులో పెడుతుంటాయి కాబట్టి మందు కొట్టేటప్పుడు పాది కూడా తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే పిండి నల్లిని మనం చాలా సులభంగా నివారించుకోవచ్చు. అక్కడక్కడ మనకి గొంగళి పురుగులు ఆశించి ఆకుల మీద రంధ్రాలు చేయటం, అదేవిధంగా ఆ తర్వాత ఆకులన్నీ కూడా లోపలున్న పసుపచ్చదనం అంతా కోల్పోయి ఈనెలు మాత్రమే మిగులుతుంటాయి. సో వీటి నివారణకి ఏంటంటే మోనోక్రోటోఫాస్ లాంటి మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాయకుళ్ళు తెగులు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వర్షాకాలంలో కానీ లేదా కాయలు తయారవుతున్న సమయంలో చిన్న కాయలనే ఆశించడం వల్ల ఆ చిన్న కాయలు, పిందెలు కూడా ముడుచుకుపోయి నల్లగా మారి అక్కడే చెట్టు మీద వేలాడుతూ ఉంటాయి. నల్లకాయ తెగులు అని కూడా వస్తుంది. ఇది కూడా ముఖ్యంగా కాయలోనే తయారయ్యి లోపలున్న గింజలు, అదేవిధంగా గుజ్జు కూడా నల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా చెరిల్ తెగులు అని కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ చెరిల్ తెగులు ఆశించినప్పుడు కూడా మనకి పిందెలు చిన్నవిగానే మారిపోయి ఉంటాయి.
ముఖ్యంగా ఈ 3 తెగుళ్ళు ఆశిస్తున్నప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి వారం 10 రోజుల వ్యవధితో 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకుంటున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. లేదా కార్బెండిజం అనే మందును కూడా 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి ముఖ్యంగా వర్షాకాలంలో 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు రాకుండా ఉంటాయి. ఎలుకలు కూడా మనకి విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఎలుకల నివారణ కోసం అయితే బ్రోమోడోయలిన్ అనే మందును 10-12 గ్రాములను చెట్టు మొదల దగ్గర అప్పుడప్పుడు ఒక 10-15 రోజుల గ్యాప్తో 2-3 సార్లు పెట్టినట్లయితే ఈ ఎలుకల్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం కోకో పంటను సాగు చేసుకున్నట్లయితే మనకి దాదాపుగా ప్రతి చెట్టు నుంచి కూడా 2 కిలోల చొప్పున సుమారుగా 400 చెట్లు అంటే మనకి 800 కిలోల వరకు ఈ కోకో దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో మనకి 100 నుంచి 200 వరకు ధర పలుకుతూ ఉంది. సో అంటే మనకి కోకో పంట ద్వారానే దాదాపుగా 1,60,000 వరకు ప్రతి సంవత్సరం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీన్నే ఆయిల్ పాము లేదా కొబ్బరిలో అంతర పంటగా వేసుకున్నట్లయితే దాదాపుగా 50 నుంచి 60,000 వరకు కూడా కోకో అంతర పంట నుంచి మనకు ఆదాయం లభిస్తుంది.